హలో గైస్, హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. నేను మీ ఆసర్. ఈరోజు మీ ముందు బిగ్ బాస్ సీజన్ 8 అప్డేట్స్తో. డే 17 ఎపిసోడ్ వచ్చేసింది. మరి ఇంకెందుకు లేట్, స్టార్ట్ అయిపోతాం. దానికంటే ముందు ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. మీ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్సే నాకు మోటివేషన్ అండి. నేను ఇంకా వీడియోస్ చేస్తాను. వెరీ షార్ట్ వీడియో ఆన్ పాయింట్ కంటెంట్తో. ఓకేనా అండి? సో ఈరోజు మంచి మాట వినండి. వీడియో లాస్ట్లో ఉంది. డెఫినెట్గా వినాలండి మంచి మాట, ఎందుకంటే అది మంచి మాట కాబట్టి. సో లేట్ చేయకుండా షోలోకి వెళ్ళిపోదాం. సో షో హైలైట్ గురించి మాట్లాడుకుందాం. దాని తర్వాత జనరల్గా షోలో ఏం జరిగిందో లాస్ట్లో చెప్తానండి. ఎందుకంటే అందరికీ ఒక క్యూరియాసిటీ ఉంటుంది. గేమ్ నడిచింది, ఈరోజు టాస్క్ నడిచింది, ఏంటి ఇంపార్టెంట్, ఏంటి ఈరోజు హైలైట్స్ అనేది. సో దానికోసం ఫస్ట్ హైలైట్స్ మాట్లాడుకుందాం. హైలైట్స్ మీదనే ఫస్ట్ టాపిక్ పెట్టుకుందాం. తర్వాత జనరల్ టాపిక్ మాట్లాడుకుందాం. షోలో ఏదైతే నార్మల్గా జరిగిందో, క్యాజువల్గా జరిగిందో దాని గురించి లాస్ట్లో మాట్లాడుకుందాం. ఓకే, 15 to 16 మినిట్స్ వీడియో అండి. వెరీ షార్ట్గా ఫినిష్ చేసేస్తాను. అండ్ 1.5 స్పీడ్లో కూడా చూసుకోవచ్చు మీరు. ఓకేనా, తప్పేం లేదు. సో ఈరోజు పర్ఫార్మెన్స్ టాస్క్ జరిగింది. ప్రభావతి 2.0 ఏంటి అంటే అది పోయినసారి కూడా టాస్క్ నడిచింది. సో ఈసారి కూడా టాస్క్ నడిచింది ప్రభావతి 2.0. ఏం లేదండి, టాస్క్లో ఏం లేదు. గుడ్లు వస్తాయి, 2 క్లయింట్లు అపోజిట్గా తలబడాలి, గుడ్లు తీసుకొని కాపాడుకోవాలి. ఎవరి దగ్గర అయితే ఎక్కువ గుడ్లు ఉంటాయో వాళ్ళకి ప్రయోజనాలు ఉంటాయనేసి బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. ప్రభావతి అనౌన్స్ చేసింది ఈరోజు. ఓకేనా, తన వాయిస్ కూడా చాలా బాగుందండి విన్నీకి ఈరోజు. సో టాస్క్ స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు అందరి క్వశ్చన్ ఏంటి అంటే, పృథ్వీ తప్పు చేశాడా టాస్క్లో, అభయ్ తప్పుగా ఆడాడా, ఆదిత్య ఓం గారు తప్పుగా ఆడారా, లేకపోతే నబిల్ ఆడాడా లేడా, ఇవన్నీ ఒకవైపు. ఇప్పుడు అమ్మాయిల్లోకి వస్తే యష్మి, ప్రేరణ, సోనియా, విష్ణుప్రియ ఎవరు ఎలా ఆడారు అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో సెన్సేషనల్ ఏంటి అంటే అండి, ఫిజికల్ టాస్క్ ఈరోజుది. ఇది కంప్లీట్గా ఫిజికల్ టాస్క్. సో ఫిజికల్ టాస్క్లో తప్పు ఎవరిది కనుక్కుందాం ఫస్ట్. లైక్ అందరూ నిందా వేసేది ఎవరి మీద, స్టార్టింగ్ నుంచి అదే జరుగుతూ వస్తుంది. పృథ్వీ అండ్ పృథ్వీ నిజంగానే చాలా అగ్రెసివ్ పర్సన్, చాలా అగ్రెషన్ చూపిస్తాడు, తప్పు చేస్తాడు. మరి ఈరోజు టాస్క్లో పృథ్వీ తప్పు ఉందా లేదా? అసలు ఫస్ట్ ఫిజికల్ ఎవరయ్యారు, ఫిజికల్గా గేమ్ ఆడడం ఎవరు స్టార్ట్ చేశారు, దాని మీద డిస్కస్ చేసుకుందామండి. సో టాస్క్ స్టార్ట్ అయిపోయింది. అందరూ వెళ్ళారు గుండు కోసం. అందరూ తొంగని కూర్చొని ఉన్నారు. ఇప్పుడు ఆ ఎగ్ పట్టాలి, తీసుకెళ్ళి దాచాలి. సో ఫస్ట్ అందరికంటే ముందు అమ్మాయిలు ఉన్నారు ఎగ్ పట్టుకోవడానికి. పృథ్వీ కూడా ఉన్నాడు. ఎగ్స్ పట్టడం స్టార్ట్ అయిపోయాయి. ఒక్కొక్కరు ఎగ్స్ పట్టడం స్టార్ట్ చేశారు లోపల. అండ్ ఫస్ట్ అభయ్ వాళ్ళ క్లాన్ పృథ్వీ మీద అటాక్ చేశారు. ఈరోజు గేమ్ చూస్తే ఇద్దరు కలిసి పృథ్వీని పట్టుకున్నారు. ముగ్గురు కలిసి పృథ్వీని, నిఖిల్ని పట్టుకోవడానికి ట్రై చేశారు. అండ్ అక్కడ నుంచి పృథ్వీ కూడా ఫిజికల్గా స్టార్ట్ అయ్యాడు. అండ్ దిస్ ఈజ్ ఫిజికల్ టాస్క్ కాబట్టి పృథ్వీని తప్పు అని చెప్పలేము. పృథ్వీ తప్పు చేయలేదు అని కాదు, పృథ్వీ కూడా తప్పు చేశారు టాస్క్లో, అది కూడా చెప్తాను మీకు. సో టాస్క్ ఫిజికల్ టాస్క్ కాబట్టి ఫిజికల్ అవ్వడంలో ఈరోజు తప్పు ఏమీ లేదు. లాక్కోవాల్సిందే, దాచుకోవాల్సిందే, ఎక్స్ ఆప్షనే లేదు అందులో. సో ఫస్ట్ స్టార్ట్ చేశారు. ఒక్కొక్క మనిషి దగ్గర ఒక్కొక్క పవర్ ఉంటుంది, స్టామినా ఉంటుంది. సో కంపారిటివ్లీ ఈరోజు అర్థమైపోయింది పృథ్వీ దగ్గర స్టామినా కొంచెం ఎక్కువ ఉంది. ఎందుకంటే అభయ్, ఆదిత్య గారు ఇద్దరు కలిసి కూడా పృథ్వీని ఆపలేకపోయారు అండ్ నిఖిల్ని కూడా ఆపలేకపోయారు. అండ్ ఎందుకు వీళ్ళిద్దరు పెళ్ళే తీసుకున్నానంటే మణికంఠ అండి పాపం అని చెప్పాలి. ఫిజికల్ టాస్క్ కోసం వాయిస్తో చాలా గట్టిగా ఉంటాడు, బట్ ఫిజికల్ టాస్క్లలో మణికంఠ ఇస్ he doesn't worth about it అంటే నిజంగా వర్త్ చేయడు ఫిజికల్ టాస్క్లో. అండ్ నబీల్కి ఏం జరిగింది అర్థం కాలేదు. ఎందుకంటే నబీల్ గేమ్ ఆడుతూ ఫిజికల్గా వాళ్ళని బ్లాక్ చేస్తూ కనబడలేదు ఈరోజు టాస్క్లో. సో దానివల్ల మొత్తం టాస్క్ ఏం కనబడింది అంటే నిఖిల్ అండ్ పృథ్వీ వీళ్ళిద్దరూ ఫుల్ జోరుగా టాస్క్ ఆడారు. అండ్ డెఫినెట్గా అండి అందరినీ బ్లాక్ చేశారు. అండ్ మ్యాక్సిమం ఆఫ్ ద గుడ్ ఎగ్స్ ఏదైతే ఉన్నాయో అవి కలెక్ట్ చేసి పెట్టుకున్నారు. వాళ్ళు పిచ్చగా ఆడారు. అసలు మణికంఠ అయితే నిఖిల్ ఒక షార్ట్లో చూపించారు. ఇక మణికంఠని అయితే అసలు అది యాక్చువల్గా ప్రభావతి 2.0 కోడి టాస్క్ అండి. ఒక కోడి పిల్లని పడేసినట్టు మణికంఠని పడేసి నిఖిల్ మణికంఠ గుళ్ళన్ని ఎత్తుకొని వెళ్ళిపోయాడు. మావాడు పాపం కింద పడి 5 నిమిషాలు మస్తు నాటక్ చేసిండు.
దెబ్బ తగిలినట్టు పడుకున్నాడు. బిగ్ బాస్ ఇక అబ్బాయి వచ్చి ప్లీజ్ పాస్ ద టాస్క్ అన్నాడు. ఏంది 4 అబ్బాయిలు ఉన్నారు ఇక్కడ, అక్కడ 2 ఉన్నారు, 2 కలిసి ఇద్దరిని బ్లాక్ చేసేస్తే మిగతా వాళ్ళు ప్రశాంతంగా గుడ్లు వేసుకోవచ్చు. బట్ ఈరోజు అభయ్ క్లాన్ వాళ్ళు ఆ స్ట్రాటజీనే వాడలేదు. బట్ నిఖిల్ క్లాన్ చాలా బాగా స్ట్రాటజీ వాడేసి పిచ్చెక్కిచ్చేశారు. ఈవెన్ అమ్మాయిలు కూడా ఆ టాస్క్లో సోనియా, నైనిక వాళ్ళు గుడ్లని ప్రొటెక్ట్ చేస్తూ వాళ్ళ నెక్స్ట్ దగ్గర కూర్చున్నారు. బట్ వీళ్ళిద్దరూ పులుల లెక్క ఎగబడి మరీ టాస్క్ ఆడి మస్తుగా గుడ్లు కలెక్ట్ చేశారు. విష్ణుప్రియ కూడా పర్ఫార్మ్డ్ వెల్ ఈరోజు. సో ఫెయిల్ అయ్యింది ఎవరు అంటే నా ప్రకారంగా అభయ్ లఫ్డ్ గాడు చాలా వరస్ట్గా బీబీ కంటెస్టెంట్ మొత్తంలో వరస్ట్ కంటెస్టెంట్ పృథ్వీ అని అన్నాడు ఈరోజు. పృథ్వీ గురించి కూడా చెప్తా అన్నా కదా, ఇప్పుడు చెప్తాను పృథ్వీ గురించి కూడా. కానీ అభయ్ చెప్పినంత వర్స్ట్ అని చెప్పలేం. ఎందుకు అంటే ఈరోజు టాస్క్లో ఫిజికల్ అందరూ అవుతున్నారు, ఒకరినొకరు పడేస్తున్నారు. ఈవెన్ ఆదిత్య గారు కూడా పడేస్తున్నారు, ఈవెన్ అమ్మాయిని కూడా లాగి మరీ పడేస్తున్నారు టాస్క్లో. బట్ ఆ టాస్క్ ఇందులో పృథ్వీ అగ్రెసివ్ చాలా ఎక్కువ అండి. సో దానివల్ల పృథ్వీ ఏం చేశాడు, ఆదిత్య గారి నెక్ పట్టుకొని పడేశాడు. పాపం ఆయన ఏజ్కి ఆయన అది తట్టుకోలేకపోయారు అండ్ ఆయన దాన్ని బ్లాక్ చేయలేకపోయారు. సో చాలా అంటే చాలా హర్ట్ అయ్యారు. ఆయాసపడుతూ పృథ్వీ దిస్ ఈజ్ రాంగ్, పృథ్వీ ఫిజికల్ అవ్వు, బట్ పృథ్వీ ఇట్లా పడేయకు నన్ను అనేసి చాలా చెప్తూ కనబడ్డారు. మొత్తం టాస్క్లో స్టార్టింగ్లో ఎఫర్ట్ వేశారు, దాని తర్వాత ఇక వద్దు పృథ్వీ ఇట్లా ఆడకు అని చెప్తూనే కనబడ్డారు ఆయన. అండ్ అభయ్ అయితే ఫిజికల్ టాస్క్ని పర్ఫామ్ చేసినట్టే కనబడలేదు ఈరోజు. హీ డిడ్ నాట్ పర్ఫార్మ్డ్ వెల్ ఈరోజు ఫిజికల్ టాస్క్లో. నబీల్ కూడా ఫిజికల్ టాస్క్లో ఈరోజు ఎప్పుడైతే అవసరం ఉందో అందులో కరెక్ట్గా పర్ఫామ్ చేస్తూ నబీల్ కూడా ఈరోజు కనబడలేదు. బట్ పృథ్వీ చేసిన తప్పు ఏంటి అంటే పృథ్వీవి కొన్ని మాటలు ఉన్నాయి, చాలా గట్టిగా చెప్పారు. నేను ఇంతే ఆడతా, నేను వైలెంట్గానే ఆడతా అని నోరు కూడా జారాడు, బూతులు కూడా మాట్లాడాడు. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఈ ఒక్క విషయంలోనే పృథ్వీ నాట్ కరెక్ట్. బట్ యాజ్ పర్ ద గేమ్ రిక్వైర్మెంట్స్ అండ్ గేమ్ యొక్క ఏమంటారు దాన్ని నేచర్ని చూస్తే ఫిజికల్ అవ్వడంలో ఈరోజు తప్పేమీ లేదు. బట్ ఆ ఫిజికల్ ఏంది అంటే ఆదిత్య గారిని నెక్ పట్టుకొని పడేయడం అనేది తప్పు అని నేను చెప్తాను. అది పడేయకుండా ఉండాల్సింది, దట్ వుడ్ బి వెరీ గుడ్. బట్ నిఖిల్ అయితే చాలా సాఫ్ట్గా లైక్ అదే తేడా. పృథ్వీ కూడా మస్తు స్ట్రాంగ్గా ఆడుతున్నాడు, నిఖిల్ కూడా స్ట్రాంగ్గా ఆడుతున్నాడు. బట్ నిఖిల్ మీద ఎవరికి కంప్లైంట్స్ లేవు, బట్ పృథ్వీ మీద ఉన్నాయి. సో అదే జరుగుతుంది. అండ్ పృథ్వీ అగ్రెషన్గా ఆడుతున్నాడు. అండ్ అటువైపు నుంచి పృథ్వీని ఈరోజు బ్లాక్ చేస్తున్నది ఎవరు అంటే దట్ ఈజ్ యష్మి అండి. రియల్లీ ఎ గ్రేట్ ప్లేయర్. నిజంగా తన స్పిరిట్కి మెచ్చుకోవాలి. ఈరోజు ఆడిన తీరు యష్మిది పిచ్చెక్కిచ్చిందండి. అస్సలు మైండ్ బ్లోయింగ్ గేమ్. నిఖిల్ పైన ఇట్లా పట్టేసి పైన ఎక్కి మరీ, తెలుసు నిఖిల్ని ఆపలేదు తను, బట్ ది వే షీ ఈస్ ప్లేయింగ్, ఆ గర్ల్ కార్డ్ ఆడట్లేదు ఆమె. నేను అమ్మాయిని విష్ణుప్రియ చేస్తున్న తప్పు ఇదే టాస్క్లో. ప్రతి టాస్క్లో ఫిజికల్ అవ్వకండి. నైనిక కూడా ఇదే జరుగుతుంది. వీళ్ళిద్దరి దగ్గర నుంచి చాలా ఎక్కువగా. అండ్ సీత దగ్గర కూడా నుంచి వస్తుంది కూడా. అమ్మాయిలం ఎట్లా ఆడతాము, అమ్మాయిలు మీరు చూసి ఆడాలి అంటున్నారు. బట్ యష్మి ఈరోజు ఆడిన తీరు చాలా అంటే చాలా గుడ్. అండ్ తనతో పాటు ప్రేరణ కూడా చాలా బాగా ఈరోజు టాస్క్లో పర్ఫామ్ చేసింది. ఆ నిఖిల్ని అండ్ ఎవరంటారు మన పృథ్వీని పిచ్చెక్కిచ్చిందంటే అదట్ అభయ్ క్లాన్ నుంచి ఈ ఇద్దరు అమ్మాయిలే చాలా అంటే చాలా బాగా ఆడారు. అండ్ వాళ్ళు బ్లాక్ చేసే విధానం, యాక్చువల్గా ఫస్ట్ టాస్క్ అయిపోయేసరికి వీళ్ళ దగ్గర 21x ఉన్నాయి. అండ్ ఫస్ట్ రౌండ్ అయ్యేసరికి సెకండ్ అండ్ అభయ్ వాళ్ళ దగ్గర 10x ఉన్నాయి. అండ్ సెకండ్ టాస్క్లో అయితే కంప్లీట్గా డబల్ అండి. సెకండ్ రౌండ్లో టాస్క్ కాదు, సారీ, వీళ్ళు నిఖిల్ వాళ్ళ క్లాన్కి 66x, వీళ్ళకి 33, అంటే 50% మార్జిన్తో వాళ్ళు ఎక్స్ని సంపాదించారంటే మీరు ఒక ఆలోచన పెట్టుకోండి అసలు వాళ్ళు ఎట్లా గేమ్ ఆడారు అనేసి. అండ్ ఈ 33x ఏమైతే వచ్చాయో ఇందులో మ్యాక్సిమం ఎఫర్ట్స్ ఈ క్లాన్ నుంచి, అభయ్ క్లాన్ నుంచి ఉన్నాయి. అంటే దట్ ఈజ్ యష్మి, ప్రేరణ. అండ్ థర్డ్ నెంబర్లో వస్తాడండి నబీల్ కూడా థర్డ్ నెంబర్లో వస్తాడు మనుషుల్ని బ్లాక్ చేయడానికి. మణికంఠ అన్ని తీసుకున్నాడు, దాచుకున్నాడు, బట్ ఏం యూజ్ అండి.
తీసుకెళ్ళి కాపాడుకోలేకపోయాడు. నఖిల్ వచ్చి ఓకే కోడి పిల్లని ఎత్తి పడేసినట్టు పడేసి అన్నీ తీసుకుని వెళ్ళిపోయాడు. పాపం అండి మణికంఠ, పాపం ఏంది ఇక ఎవరి నేచర్ అంతే, ఇక అంతే. సో అలా జరిగింది. సో క్లియర్ కట్గా చెప్పేది ఏంటి అంటే ఈరోజు పృథ్వీది తప్పు లేదు, ఎక్సెప్ట్ ఆదిత్య గారిని మెడ ఇట్లా కూడా కాదు, ఇట్లా ఆ గేమ్లో జరిగిన విషయం అది కూడా, అది తను చేయలేదు, తన అగ్రెషన్లో తను చేసేసాడు. అది ఒకటి. నేను వైలెంట్గానే ఆడతా అండ్ నేను ఇంతే, నేను పిచ్చెక్కిస్తా అన్నట్టుగా మాట్లాడడం, ఈ రెండు చేసిన తప్పులు అంతే పృథ్వీ. అవి ఆపేస్తే ఈరోజు పృథ్వీ టాస్క్లో తప్పు చేయలేదు అండ్ హీ ప్లేడ్ వెరీ వెల్. నిఖిల్ అయితే వెరీ టాప్ పర్ఫార్మర్ అని చెప్పొచ్చు, ఎందుకంటే సాఫ్ట్గా ఆడారు. అండ్ వాళ్ళ వైపు అమ్మాయిల్లో విష్ణుప్రియ ప్లేడ్ వెరీ గుడ్. బట్ ప్రాబ్లం ఏంటి అంటే విష్ణుప్రియ దగ్గర అదే అమ్మాయి తను వచ్చినప్పటి నుంచి అదే పెట్టుకొని వచ్చింది. దట్ ఈస్ నాట్ ద గేమ్ స్ట్రాటజీ అండ్ దట్ షుడ్ నాట్ బి ద ఓన్లీ ఫోకస్ ఆఫ్ యువర్ గేమ్. నేను అమ్మాయిని నన్ను ఎట్లా తీసుకుంటా అంటే, ఎప్పుడైతే తను ఎక్స్ తీసుకొని అప్పుడు తెలిసి ఉంటే, ఫస్ట్ అమ్మాయి అని తెలిసి ఆ లోపలికి వెళ్ళి అబ్బాయిలు వెనకాల నుంచి పడుతుంటే నువ్వు వెళ్ళావు అక్కడికి, నువ్వే వెళ్ళి అక్కడ నుంచి ఎక్స్ తీస్తున్నావు. సో అలా ఎలా వదిలేస్తారు? ఓకే విష్ణుప్రియ సరే నేను పక్కన నిలబడతా, నువ్వు వెళ్ళి తీసుకుని వెళ్ళిపో అని అయితే ఎవరు వదిలిపెట్టారు కదా. అండ్ ఫిజికల్ అవుతుంటే ఫిజికల్ అట్లానే అవుతా, నువ్వు అవ్వట్లేదా, నువ్వు ఎవరి మీద పడట్లేదా అండ్ నువ్వు కూడా లాగట్లేదా. సో దిస్ ఈస్ ద గేమ్ టాస్క్. ఇఫ్ యు ఆర్ నాట్ లైకింగ్ ఇట్ యూ షుడ్ ప్లే ఇన్ యువర్ వే. లైక్ నువ్వు కొంచెం పర్సనల్గా చూసుకొని మెల్లమెల్లగా లాక్కోవడానికి ట్రై చేయాలి. అదర్వైజ్ నబీల్ మీద తను బ్లేమ్ వేయడానికి ట్రై చేసింది లైట్గా. నబీల్ యు ఆర్ టచింగ్ గేమ్ ఆడేటప్పుడు అది తన స్ట్రాటజీ కూడా కావచ్చు, బట్ దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ వే. లైక్ ఒక అబ్బాయిని నువ్వు టచింగ్ అంటే ఎట్లా అంటాడండి. దానివల్లనే ఐ థింక్ నబీల్ అంత ఫోకస్డ్గా గేమ్ ఆడలేకపోయాడు ఈరోజు. సో అతను చెప్పాడు కూడా గేమ్ తర్వాత, యూ కెనాట్ సే దట్, అంటే నేను మైట్ బి అని చెప్పాను కానీ యూ ఆర్ షూర్లీ టచింగ్ అనేసి నేను చెప్పలేదు, అంటే మైట్ బి షూర్ ఏంటి అనేసి నబీల్ అన్నాడు. సో విష్ణుప్రియ ఈ పాయింట్ మీద చాలా తప్పు చేసింది. అండ్ ఐ షుడ్ కేర్ అండ్ ఐ షుడ్ ప్రొటెక్ట్ మై బాడీ పార్ట్స్ అని తను చెప్పింది. దిస్ ఈజ్ లైక్ ఇది నిజంగానే బ్యాడ్గా పోతుంది, ఒక మనిషిని బ్యాడ్గా చూపిస్తుంది. అండ్ మీరు చూస్తే ఈ హగ్స్ అయితే ఏమేమైతే నడుస్తున్నాయో ఇవన్నిట్లో ఎవడైనా కనబడడు అంటే అది మన నబీల్ ఒక్కడే కనబడడు. అమ్మాయిలతో డిస్టెంట్గా ఉంటాడు, రెస్పెక్ట్ఫుల్గా ఉంటాడు, అన్నీ చేసేదే అతను. సో అతని మీదే నువ్వు ఇలా చెప్తున్నావు అంటే దట్ ఈస్ నాట్ ఫేర్ విష్ణుప్రియ. ఓకే. అండ్ మోర్ ఎవర్ నువ్వు గేమ్ ఆడేటప్పుడు నువ్వు లోపల ఎక్స్ వేసుకొని, మనిషి ఎలా ఆడతాడు లోపల మీరు ఎక్స్ దాచుకుంటే, తీసేది ఎట్లా? కుదరదు కదా. సో దట్ ఈస్ నాట్ ద పర్ఫార్మెన్స్ అండ్ దట్స్ నాట్ ఎ స్పోర్ట్స్ స్పిరిట్. లైక్ if you don't want to play vulgar game, you should keep the X outside of your body instead of keeping on your private parts లో. లైక్ ఏదైతే నీ బాడీ పార్ట్స్ అని నువ్వు చెప్తున్నావో సో అక్కడ నీకు ఎక్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అండ్ యష్మి అండ్ ప్రేరణ ట్రెమెండస్లీ గుడ్ అండి, వెరీ 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 గుడ్ గేమ్ ఆడారు ఈరోజు. సో ఇది గేమ్ పరంగా ఆదిత్య ఓంగార్ అయితే పిచ్చెక్కిపోయింది, ఆయనకి ఆయాసపడుతూనే ఉన్నాడు. అండ్ అబ్బాయి ఏదైతే లఫ్డ్ గాడు వరస్ట్ పర్ఫార్మర్ అన్నాడు. ఇన్ అదర్ దాంట్లో పృథ్వీని ఆ మాట అనొచ్చు, బట్ ఈరోజు టాస్క్లో ఆ బ్లేమ్ నాట్ కరెక్ట్ అని నేను చెప్తాను. అండ్ గేమ్ అయిపోయింది. ఈ రేపు కూడా గేమ్ ఉంది, కంటిన్యూ అవుతుంది. బట్ ఫస్ట్ 2 rounds అయిపోయిన తర్వాత బిగ్ బాస్ లెక్క పెట్టి చెప్పామంటే వీళ్ళ దగ్గర 66 X ఉన్నాయి, వాళ్ళ దగ్గర 33-50% మార్జిన్తో గెలిచారు. సో ఎవరినైనా ఒకరిని అబ్బాయి క్లాన్ నుంచి తీసేయండి, యూ గైస్ హ్యావ్ దట్ పవర్ అనేసి అంటే వాళ్ళు ఫస్ట్ బయటికి తీసేసింది ఎవరిని అంటే నబీల్ని తీసేశారు. అది కన్ఫర్మ్ అండ్ షూర్ అండి. నబీల్ ఈజ్ ద ఓన్లీ స్ట్రాంగెస్ట్ పర్ఫార్మర్ ఫ్రమ్ అభయ్ క్లాన్. సో అతన్ని తీసేస్తే గేమ్ ఈజీ అయిపోతుంది అనేసి ఫస్ట్ అతన్ని తీసేశారు. ఇది అంతా ఒక వైపు పెట్టేస్తే ఇక గేమ్లో కామెడీ గురించి మాట్లాడుకుందామండి. ఇది అయిపోయిందిగా, సీరియస్ గురించి మాట్లాడుకున్నాం. ఫస్ట్ కామెడీ విషయం ఏంది అంటే మన మణికంఠ అండి కింద పడిపోయాడు కదా, నిఖిల్ కోడి పిల్ల లెక్క పడేస్తే. సారీ గైస్ ఎవరికైనా అనిపిస్తే, బట్ ఎందుకు చెప్తున్నానంటే కోడి పిల్ల అనేసి ది వే హీ ఈస్ ప్లేయింగ్ ద సింపతి కార్డ్, దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఈరోజు మళ్ళీ మొదలు పెట్టేశాడు సింపతి కార్డ్ ఆడడం. మణికంఠ పడిపోయాడు, ఫస్ట్ 5-10 minutes లేవలేడు, లేచి లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసరికి అబ్బాయి అన్నాడు, అరే నువ్వు రెస్ట్ తీసుకో అంటే నేను రెస్ట్ తీసుకోను, ఐ హ్యావ్ టు పర్ఫార్మ్, ఐ హ్యావ్ టు ప్లే ద గేమ్ అనేసి మావాడు వచ్చాడు మణికంఠ. బట్
అరే కింద పడి అసలు ఎక్కడున్నావు కూడా నువ్వు కనబడట్లేదు, ఎట్లా ఆడతావురా, నీకు అర్థం కావట్లేదురా ఏంటి నీకు చెప్తే. యూ షుడ్ టేక్ రెస్ట్, యూ షుడ్ నాట్ ప్లే. లైఫ్ కమ్స్ బిఫోర్ ద గేమ్, బిఫోర్ ద బిగ్ బాస్. ఓకే, యూ షుడ్ గివ్ ఫస్ట్ ప్రియారిటీ టు యువర్ లైఫ్ అనేసి అబ్బాయి కొన్ని మోటివేషనల్ మాటలు మాట్లాడాడు. బట్ మణికంఠ వెళ్ళి ఏడుస్తూ, అరే నీకోసం ఇద్దరు బయట వెయిట్ చేస్తున్నారా, అట్లా అడగరా అంటే, నో ఐ షుడ్ విన్ దిస్ గేమ్, నేను విన్ చేస్తేనే నేను వాళ్ళని సాధించగలుగుతాను. అసలు వాడి లైఫ్ స్టోరీ ఏందో ఎవరికి తెలియదని మణికంఠ అది అంత పిచ్చెక్కిస్తున్నాడు. అసలు రామ్ గోపాల్ వర్మ సినిమాలో కూడా అన్ని ట్విస్టులు ఉండవు, వీడి లైఫ్లో ఉన్నంత ట్విస్టులు. అసలు పబ్లిక్కి అయితే పిచ్చెక్కిస్తున్నాడు. అసలు ఆడు ఇచ్చే కంటెంట్కి, మణికంఠ ఇచ్చే కంటెంట్కి 3 బాహుబలి సినిమాలు లైక్ పార్ట్ 1 పార్ట్ 2 వచ్చింది, పార్ట్ 3 కూడా తీయొచ్చు, అంత కంటెంట్ ఉంది మా ఊడి దగ్గర. బట్ కాకపోతే రిపీటెడ్ కంటెంట్ ఆడదు సినిమా తీస్తే. సో అదే పని చేస్తూ ఉన్నాడు. సో అలా 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 చికాక్ చేసి పడేశాడు. మళ్ళీ స్టార్టింగ్ హీ సింపతి గేమ్. సో ఇక చూద్దాం రేపు ఏం జరుగుతుంది. రేపు తీసేస్తే అభయనా లేకపోతే మణికంఠాని తీసేస్తారు నిఖిల్ వాళ్ళు గెలిస్తే. ఒకవేళ నబిల్ పోయిన తర్వాత ఐ డోంట్ థింక్ అభయ్ వాళ్ళ క్లాన్ గెలుస్తుంది అనేసి, ఎందుకంటే ది ఓన్లీ బెస్ట్ పర్ఫార్మర్, స్ట్రాంగ్ గా. బెస్ట్ అంటే యష్మి అండ్ ప్రేరణ కూడా ఆడుతున్నారు, బట్ ఫిజికల్ గేమ్ కాబట్టి వాళ్ళ పవర్ సరిపోదు. బట్ హైలైట్ ఏంటి అంటే ఒక రెడ్ కలర్ ఎగ్ దొరికింది మన నిఖిల్కి, అది రేపు గేమ్లో ట్విస్ట్ తేవచ్చు, మస్తు ట్విస్ట్ రావచ్చు. స్వాప్ చేయమని చెప్పొచ్చు, లేదంటే డైరెక్ట్ రెడ్ అంటే కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. వాట్ ఐ ఫీల్ రెడ్ కలర్ ఎగ్ అంటే పోతుంది ఇక గేమ్ అన్నట్టుగానే నాకు ఉంది. సో మళ్ళీ గేమ్ టర్న్ చేయడానికి బిగ్ బాస్ కాబట్టి ఇక ఆయన కనిపించినట్టు ఆడుకుంటాడు, ఆయన కనిపించినట్టు చేసుకుంటాడు బిగ్ బాస్ గేమ్. సో దట్ ఈస్ ద అదర్ పాయింట్. ఎవరు ఎలా పర్ఫామ్ చేశారనేది మా మోటో. సో దాన్ని పట్టేస్తే ఇలా మణికంఠ హగ్ది అంటారు కదా, మొత్తం గలీజ్ చేసేసిండు. సో సో అట్లా జరిగిందండి. అండ్ ఇక పోదాం జనరల్ స్టోరీస్, కొంచెం ఎమోషనల్ పోయాలి కదా అండి. బువ్వా అన్నం అంటే ప్రేరణ దూషాలు వేసుకుంటుంది. నిన్న జరిగిన టాస్క్ గుర్తుంది కదా మీకు, నిన్న టాస్క్లో అదే బెలూన్స్ పగలగొట్టే టాస్క్లో గొడవ జరిగింది. అబ్బాయి నేను ఆడాను, నేను ఇంట్లోకి నుంచి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా అన్నాడు. ఇక నాగార్జున గారితో ఉంటుంది అబ్బాయికి ఈ వారం. ఎందుకంటే ఏ మాట కా మాట అంతా షో చేయాల్సిన అవసరం లేదు, బట్ చేసిండు. సో ఎవరేం పని చేయకండి, యాజ్ ఎ చీఫ్గా నేను చెప్తున్నాను, మీరు చేయొద్దు అంటే ప్రేరణ వెళ్ళింది. ప్రేరణకు చెప్పినా కదా కొంచెం తింగరి అనేసి, కొంచెం పిచ్చి పిచ్చిగా చేస్తాను, అర్థం కాదు, కొంచెం ఓవర్గా ఎక్సైట్ అయిపోతుంది ప్రతిదానికి. సో చెప్పిండు దోశ వేసుకుంటుంది, విష్ణుప్రియకి ఎప్పుడు ఆకలి వేస్తూనే ఉంటుంది, మీరు చెప్తున్నారు అది ఇది ఇది అనేసి, ఎందుకు అన్నిసార్లు లొల్లి అవుతుంది, వేసుకుంటే అయిపోతుంది కదా. తను వచ్చి అడిగితే మేము వేసుకోం, మీది మీరు వేసుకోండి అన్నట్టుగా ప్రేరణ చెప్పింది. దోశ కదా వేయాలి కదా అనేసి ఆకలేస్తుంది తనకి, కొంచెం వేద్దామనేసి మణికంఠ అన్నాడు. సో ఒక సాడ్ ఫేస్ పెట్టుకొని, గలీజ్ ఫేస్ పెట్టుకొని ప్రేరణ ఆ దోశ వేసింది విష్ణుప్రియకి. దానికోసం మళ్ళీ విష్ణుప్రియ పక్కన కూర్చొని ఏడ్చింది. ఇక దీనికోసమే వచ్చింది విష్ణుప్రియ, ఎందుకంటే ఎదుటోళ్ళకి ఒక మాట చెప్పలేదు, ఏం చేయలేదు, పక్కన కూర్చోవడం, ఏడవడం. దాన్ని లైక్ ఒక మణికంఠ సింపతి కార్డ్ ఆడుతున్నాడు అంటే, రెండోది ఎవరైనా ఆడుతున్నాడంటే యాజ్ పర్ మై నాలెడ్జ్ అది విష్ణుప్రియనే ఆడుతుంది నా ప్రకారం. ఎవరికైనా హర్ట్ అయితే ఐఎమ్ సారీ గైస్, బట్ దిస్ ఈజ్ వాట్ ఐ ఫీల్. సో అలా అలా చేసి కొంచెం సేపు ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత సోనియా వెళ్ళి మళ్ళీ ప్రేరణకి చెప్పింది, వెళ్ళి ఇచ్చి రాపో దోశ, ప్రేమగా నవ్వుతూ అంటే మళ్ళీ వెళ్ళి ఇచ్చి ఒక ముద్ద తినిపించి వచ్చింది. ఓకే, అలా అలా జరిగింది. అండ్ నిజంగా నా ఇంటెన్షన్ కాదు నిన్ను అలా చేయడం అనేసి, నేను చేయకూడదు పని మీది అనే కోపంలో నేను చేయలేదు అనేసి తను క్లియర్ చేసేసింది. అండ్ నీకు అలా అనిపించినందుకు సారీ అని చెప్పి బ్లేమ్ మొత్తం మణికంఠ మీద వేసింది. బట్ అక్కడ మణికంఠ తప్పు కూడా లేదు, మణికంఠ వాస్ కరెక్ట్ ఇన్ దట్ సిచ్యువేషన్. తను అర్థం చేసుకున్న దాని గురించే తను మాట్లాడాడు. ఏం జరిగింది అంటే, తను అడిగినప్పుడు తిను కాదు అని చెప్పి మణికంఠ ఏమన్నాడంటే, అట్లా చేయకు ప్రేరణ, తనకి దోశ వేస్తే, ఎందుకంటే తినే దగ్గర ఎవరిని అలా అనకూడదు అని చెప్పింది. అండ్ ఎప్పుడైతే మాట వచ్చిందో తన గురించి చెప్పాలంటే మణికంఠ స్టాండ్ తీసుకొని విష్ణుప్రియ కరెక్ట్, ప్రేరణ గలద్ అనేసి చెప్పేసిండు. ఇది అయిపోయిందండి. అండ్ దాని తర్వాత ప్రేరణ వెళ్ళి మొత్తం పాడు చేసింది మణికంఠ నువ్వే అంటే, విష్ణుప్రియ అప్పుడు చెప్పట్లే గట్టిగా, అట్లా చెప్పకు, అట్లా చెప్పకంటే ఎవరు వింటాడు, గట్టికి చెప్పాలి కదా. లేదు మణికంఠ తప్పు లేదు అందులో, మణికంఠ వాజ్ రైట్ ఎట్ దిస్ సిచ్యువేషన్.
మణికంఠ అంటూనే ఉన్నాడు విష్ణుప్రియకి, ఎప్పుడైనా చెప్పు విష్ణుప్రియ, నేను నీ కోసం స్టాండ్ తీసుకున్నా, నువ్వు నా కోసం స్టాండ్ తీసుకోమంటే తీసుకోలేదు, దీనికోసం విష్ణుప్రియని నామినేట్ చేయొచ్చు మళ్ళీ మణికంఠ. అండ్ వ్యాలిడ్ అని కూడా చెప్తా, నేనైతే ప్రతి వారం చేస్తా. ఇలా థింగర్గా కూర్చుంటే నాకైతే నచ్చదండి ఎవరైనా. అండ్ షీ హ్యాస్ లైక్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ విష్ణుప్రియ, మంచిగా ఆడుతుంది, ఇది చేస్తుంది అనేసి. ఇంత ఇన్నోసెంట్గా కూర్చుంటే గేమ్కి నడవదు. ఓకే, ఇన్నోసెన్స్ గేమ్ గెలిపిస్తుంది అంటే దట్స్ నాట్ ద ఓన్లీ థింగ్ దట్ యూ షుడ్ హ్యావ్. ఇన్నోసెన్స్ ఉండాలి, అన్నీ ఉండాలి మీ దగ్గర, లైక్ ఎమోషన్స్, ఇన్నోసెన్స్, లైక్ స్ట్రెంగ్త్ చూపించాలి, స్ట్రాటజీస్ చూపించాలి, అన్నీ చూపిస్తేనే బిగ్ బాస్ గేమ్కి విన్నర్గా అర్హులు అవుతారని నేను భావిస్తాను. సో అట్లా విష్ణుప్రియ చేస్తుంది. అండ్ ఇది అండి ఈరోజు జరిగిన సంగతి మొత్తం. సో ఇక మంచి మాటకి వెళ్ళిపోదాం. రేపు టాస్క్ మళ్ళీ రేపు కంప్లీట్ చేసుకుందాం, ఓకేనా? సో ఈరోజు మంచి మాట ఏంది అంటే, మీరందరికీ తెలుస్తూనే ఉందేమో, సమ్మర్ వచ్చినప్పుడు పిచ్చెక్కిపోతుంది, హ్యూమిడిటీ, వేడికి అందరికీ చాలా అంటే చాలా చికాకి వస్తుంది. ఎందుకు అంటే, ఇంతకుముందు ఒక గల్లీలో మనం మన గల్లీలో నడిస్తే ప్రతి 20 అడుగులకో 10 అడుగులకో ఒక చెట్టు కనబడేది. ఆ చెట్టు కింద నిమిషాలు నిలబడేటోళ్ళం, లేకపోతే 10 అడుగుల తర్వాత ఎప్పుడైతే చెట్టు కింద అయిపోయామో అప్పుడు ఆ చెట్టు ఇచ్చే షాడో వల్ల, ఆ ఆక్సిజన్ వల్ల కొంచెం అర్థమయ్యేది కాదు ఆ వేడి, సూర్యుడి యొక్క వేడి. సో ఇప్పుడు సమ్మర్లో గల్లీ స్టార్ట్ అయిపోతే 1 కిలోమీటర్ పోయినా కూడా నీకు ఒక చెట్టు దొరకదు. ఆ రకంగా చెట్లను కొట్టుకుంటూ పోయారు. బట్ కొట్టుకుంటూ పోతున్నాం కానీ నాటుకుంటూ పోయేది ఎవరు? మనమే చేయాలి కదా. సో ఎవరెవరి ఇల్లు అయితే ఉందో, ఎవరెవరి ఇంట్లో ప్లేస్ ఉందో అందులో ప్రతి ఒక్కరు ఒక్కొక్క చెట్టు నాటండి, దాన్ని ప్రేమగా చూసుకోండి, నీళ్ళు వేసుకుంటూ దాన్ని పెంచండి. ఎందుకంటే యాజ్ అన్ ఇండివిజువల్ ఎవరు ఎంత చేసినా, గవర్నమెంట్ ఎంత చేసినా కూడా ఆ లెవెల్లో చెట్లు రావండి. ప్రతి ఒక్కరు అనుకుంటే, మనం మా ఇంటికి ఒక చెట్టు, మనం మా ఇంటికి ఒక చెట్టు అనుకుంటే 50% మనుషులు అనుకున్నా కూడా 50% చెట్లు వచ్చేస్తాయి. 50% మనుషులు ఇంటారు అంటే ఒక ఇల్లు వదిలేసి ఇంకొక ఇల్లు. 25% మనుషులు అనుకున్నా కూడా 4 ఇల్లులు వదిలేసి ఒక ఇంట్లో అది ఉంటుంది. పోనీ 10 అనుకుంటే ప్రతి 10 ఇళ్ళకి ఒక ఆయన చెట్టు ఉంటుంది. ఇప్పుడు 10 ఇల్లులకి కూడా ఒక చెట్టు లేదండి. 500 ఇళ్ళు ఉన్నా కూడా ఒక చెట్టు ఉండట్లే అక్కడ. సో ప్రతి ఒక్కరు ప్లీజ్ ట్రై యువర్ బెస్ట్ అండ్ ఒక చెట్టు నాటండి. ప్రతి ఒక్కరు 100% ఇళ్ళల్లో 100% లైక్ ఎక్కువ గ్రీన్ అంటారు కదా, అట్లాగా ప్రతి ఒక్కరు ఒక చెట్టు నాటడానికి ట్రై చేయండి. ఒకవేళ మీ ఇంట్లో ప్లేస్ లేకపోతే బిల్డింగ్ పైన తీసుకెళ్ళి ఈ లెవెల్, ఓకే, మన షోల్డర్స్ లెవెల్కి వచ్చేంత చెట్టుని గమలాలు తీసుకొచ్చి అందులో పేసి ఏదో ఒకటి చేసి, బట్ మీ వంతు ప్రయత్నం అయినంత చెట్లని నాటండి. ఆక్సిజన్ మంచిగా తీసుకుందాం, గ్లోబల్ వార్మింగ్ని కాపాడదాం. చాలా అంటే చాలా అవసరం ఉందండి, ఈకో ఫ్రెండ్లీ అవుదాం. సో గైస్ థింక్ అబౌట్ ఇట్ అండ్ ప్రతి ఒక్కరు ఒక చెట్టు నాటండి అండ్ సేవ్ ట్రీస్. ఎవరైనా నరుకుతుంటే సిల్లీ రీజన్స్తో వాళ్ళని చెప్పి ఆపి, అక్కడ ఒక మంచి ఆప్షన్ చెప్పి చెట్లు నరకకుండా చూడగలిగే బాధ్యత కూడా మాదే. సో ట్రై యువర్ బెస్ట్ అండ్ ప్రతి ఒక్కరు ఒక రెస్పాన్సిబిలిటీ లెక్క తీసుకోండి. మనం ఏంది, ఎవరు ఒకటి చేస్తారు కదా అయిపోతుంది కాదు, మనం కూడా చేయొచ్చు. ఇదైతే చిన్న పని కదండి, దాని ఏముంది, ఒక చెట్టు తీసుకోవాలి, పెట్టాలి, నాటాలి, అదే పెరుగుద్ది. మీరు ఎక్కువ చూడాల్సిన అవసరం కూడా లేదు. సో డూ యువర్ బెస్ట్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ, టేక్ కేర్, గుడ్ నైట్. మళ్ళీ రేపు కలుద్దాం D8 ఎపిసోడ్తో. బాయ్.